హరే కృష్ణ. ఇస్కాన్ భీమవరం మందిర నిర్మాణం యొక్క పురోగతి గురించిన తాజా సమాచారాన్ని మీకు అందించే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మందిర నిర్మాణ పథకం పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రమైన భీమవరం నుండి తాడేపల్లిగూడెం వెళ్లే రహదారికి 3 కిలోమీటర్ల దూరంలో భీమవరం శివారు గ్రామమైన గొల్లలకోడేరు ప్రాంతంలో పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదభరితమైన వాతావరణంలో నెలకొని ఉంది. దేవాలయ నిర్మాణ ప్రాజెక్టు 2 దశలలో ప్రణాళిక చేయబడింది. మొదటి దశలో ప్రధానంగా నిత్య ప్రచార కార్యక్రమాలు సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ముఖ్యమైన నిర్మాణాలపై దృష్టి పెట్టబడింది. అందువలన మొదటి దశలో భక్తి వేదాంత గ్రంథ నిలయం, ప్రచార మండపం మరియు ప్రసాద వితరణ మండపం కలిగి ఉండే సంకీర్తన భవనం, వైదిక వంటశాల భవనం, కార్యనిర్వాహక భవనం, బ్రహ్మచారి ఆశ్రమం మరియు వరిష్ఠ వైష్ణవులకు వసతి కోసం అతిథి భవనాల నిర్మాణం చేపట్టబడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణ హిత విధానంలో జరుగుతుంది. కంప్రెస్డ్ సాయిల్ ఎర్త్ బ్లాక్స్ అంటే మట్టి ఇటుకలతో నిర్మాణం చేయబడుతుంది. ఈ మట్టి ఇటుకలను మందిరంలోని బ్రహ్మచారులే స్వయంగా తయారు చేస్తున్నారు. లోడ్ బేరింగ్ మేసనరీ పద్ధతిలో భవనాలు నిర్మించబడుతున్నాయి. ఈ విధానంలో సిమెంటు, ఇసుక, కృత్రిమ రంగులు మరియు చల్లబరిచే యంత్రాల యొక్క వినియోగం తగ్గుతుంది. ఆర్సీసీ విధానం మరియు కాల్చిన ఇటుకలతో పోల్చితే ఈ భవనాల లోపలి భాగం వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ భవనాలు సహజమైన మరియు ప్రాచీన రూపాన్ని సంతరించుకుని ఉంటాయి. భక్తి వేదాంత గ్రంథ నిలయం, కార్యనిర్వాహక భవనాలను 2023వ సంవత్సరం బలరామ పూర్ణిమ రోజున ప్రారంభించాం. సంకీర్తన భవనం గ్రౌండ్ ఫ్లోర్ను పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు 2024వ సంవత్సరం జనవరి 19వ తేదీన ప్రారంభించారు. వంటశాల భవనం మరియు వరిష్ఠ వైష్ణవ అతిథి భవనం 2025వ సంవత్సరంలో మార్చి 4వ తేదీన పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు ప్రారంభించారు. ప్రస్తుతం బ్రహ్మచారి ఆశ్రమం మరియు సందర్శించే భక్తుల కోసం ప్రసాద మండపం నిర్మాణంలో ఉన్నాయి. 2వ దశలో వైదిక శిలామందిరం, సందర్శకులకు అతిథి గృహం మరియు గోశాల నిర్మాణం ఉంటుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం కృష్ణ చైతన్యం ద్వారా వైదిక సంస్కృతి సాంప్రదాయాలను బోధించడం, ఆచరించడం మరియు వాటిని ప్రచారం చేయడం. శ్రీల ప్రభుపాదులు శ్రీకృష్ణ భగవానుని వైదిక సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు అన్ని అంశాలను సాంప్రదాయ విధానాలకు దగ్గరగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అందువలన నిర్మించబడే దేవాలయం సాంప్రదాయ శైలిలో ఉంటుంది. ఇది ఆర్సీసీ నిర్మాణంతో పోలిస్తే కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ దీర్ఘకాలం నిలిచి ఉండి తక్కువ నిర్వహణతో సాంప్రదాయ రూపాన్ని సంతరించుకుని ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ప్రచార కార్యకలాపాలతో సంతృప్తి చెందినటువంటి స్థలదాతలు మరొక ఎకరం భూమిని కూడా అదనంగా దానంగా ఇచ్చారు. ఇది 2వ దశ నిర్మాణానికి గొప్ప బలాన్ని చేకూర్చుతుంది. భక్తులు దేవాలయం సమీపంలో స్థిరపడడం ప్రారంభించారు. వారు కలిసికట్టుగా కొంత భూమిని కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఈ విధంగా దేవాలయం ఆధారిత సమాజం ఏర్పడుతోంది. దేవాలయానికి సమీపంలోని భూమిలో భక్తులు ధాన్యం, కూరగాయలు మరియు
పుష్పాలను ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సాగు చేస్తున్నారు. ఇది భగవంతునికి పవిత్రమైన నైవేద్యం మరియు భక్తులకు ఆరోగ్యకరమైన ప్రసాదం అందించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ జరిగే వంట సాంప్రదాయ ఉర్లి పాత్రలలో వండబడుతుంది. ఈ పాత్రలు మిశ్రలోహంతో తయారు చేయబడినవి. ఈ పాత్రలు భారతదేశంలోని అనేక ప్రాచీన దేవాలయాలలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. వంటకు ఎక్కువగా సహజంగా లభించే కట్టెలను ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా స్వయంగా పండించినటువంటి ధాన్యం, కూరగాయలు, వాడేటువంటి సాంప్రదాయ పాత్రలు, అలాగే కట్టెల మంటపై వంట, స్వయంగా భక్తులు వండినటువంటి ఆహారం భగవంతునికి ఉత్తమ నైవేద్యాన్ని, భక్తులకు ఉత్తమ ప్రసాదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం గోశాలలో 3 ఆవులు మరియు 1 మగదూడ ఉన్నాయి. గిత్తలకు బండ్లు లాగడంలోనూ, నూనె తీయడంలోనూ మరియు గ్రామీణ పాదయాత్ర కార్యక్రమాలలోనూ వినియోగింపబడేలా శిక్షణ ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగిన వారు ఈ మందిర నిర్మాణ పథకంలో ధన రూపంలో కానీ, మందిర నిర్మాణ సామగ్రి రూపంలో కానీ విరాళాలను అందజేయవచ్చు. మీరు ఒకవేళ ఏదో ఒక విధంగా ఈ మందిర నిర్మాణ సేవలో పాల్గొనదలిచినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మరి మీరందరూ ఇస్కాన్ భీమవరం మందిర నిర్మాణ పథకాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో పాల్గొని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి ఆనందించాల్సిందిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మరి మీకోసం వేచి చూస్తూ ఉంటాం. హరే కృష్ణ.